మాజీ మంత్రి వైసీపీ నేత రోజా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ జగన్ పేర్లు బొమ్మలను తొలగించారు. అయితే ఆమె హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో దీని వెనుక ఏదో ఉందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. రోజా సోషల్ మీడియా హెడార్లో కూడా వైసీపీ గుర్తులు లేదు. రోజా తన బయోలో సైతం వైసీపీ నాయకురాలిని అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇంతకీ నగరి ఇన్ఛార్జిగా రోజా ఉందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని ఆమె కోరినట్టు తెలుస్తోంది. జగన్ కు మాజీ మంత్రి రోజా బై చెప్పారని, తమిళ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేశాడు. తమిళగా వెట్రి కళగం టీఎం పార్టీకే ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించాడు. పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందనే టాక్ అయితే వినిపిస్తోంది. ఆమె భర్త సెల్వం అని తమిళ చిత్ర దర్శకుడు. రోజా తమిళ సినిమాల్లోనూ నటించింది. దీంతో ఆమె తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకు అనువైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని అక్కడికి తరలి వెళ్తున్నట్టు తెలిసింది. అందుకే ఇటీవల ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సో దీనిపై కాస్త వైఎస్ఆర్సీపీలో చర్చ జరుగుతోంది. పార్టీలో ఎక్కువ కాలం కొనసాగపోవచ్చన్న అభిప్రాయానికి తెరతీసినట్లు తెలుస్తోంది. దీనిపై రోజుకో చర్చ జరుగుతోంది. జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొసగడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలే తనను ఓడిస్తున్నారంటే పదే పదే చెప్పుకొచ్చారు. అదే సమయంలో రోజా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వైఎస్ఆర్సీపీ పేరును ప్రస్తావించడం తాజా అనుమానాలకు తావితీస్తోంది. నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ పర్యాటక యోజన సర్వీసుల మంత్రిగా తన బయోలో పొందుపరిచారు. పార్టీ పేరు ఇది అని ఎక్కడా రాయలేదు. అకౌంట్ హెడర్ నుంచి వైఎస్ జగన్ ఫోటో కూడా తొలగించినట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ ఇవ్వదని టాక్. పార్టీతో పాటు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా 2024 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి టికెట్ దక్కించుకుంది. బెదిరించి సీట్ సంపాదించినా గెలవలేదు. వేరే పార్టీలో చేరాలనుకున్నా అవకాశం లేదు. ఏపీసీసీ చీఫ్ షర్మిలాను నోటికొచ్చినట్లు తిట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై కూడా నోరు పారేసుకున్నారు. దీంతో కూటమి పార్టీలో చేరేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతోనే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని సమాచారం.